మీకు బీజేపీ కీలక బాధ్యత అప్పచెప్పింది ఆపరేషన్ ఆకర్ష్. టీఆర్ఎస్లో అసంతృప్తులు కానీ ఉద్యమకారులతో చేయించడం కానీ అది ఎంతవరకు అయింది? రెండో రకం కూడా ప్రచారం జరుగుతుంది, మీరు బీజేపీని వీడతారు, కాంగ్రెస్లో పోతున్నారు, చెప్పండి. రెండు విషయాలు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నాయకుల కోసం వేటాడినా, నాయకుల కోసం తీసుకుపోయినా అది మీరు చెప్పిన ఆపరేషన్ ఆకర్షి వర్తిస్తుంది. కానీ ఇక్కడ మా దగ్గర ఏముందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆకర్షిస్తుందా? ప్రలోభ పెట్టదు భారతీయ జనతా పార్టీ, ఆకర్షించదు భారతీయ జనతా పార్టీ. ప్రజలు కనుక రేపు రాబోయే కాలంలో బీజేపీ అధికారంకి వస్తాం అనుకున్నప్పుడు రాజకీయాల మీద అవగాహన కలిగిన వాళ్ళు, రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు మా దాంట్లోకి వచ్చే ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పిన కదా, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కింది స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మేలు కావచ్చు, ఎవ్వరు కూడా తృప్తిగా లేరు. మేమంతా ఉత్సవ విగ్రహాలాగానే ఉన్నాము, ఇది మంచిగా లేదు, దీనికి భవిష్యత్తు లేదు, ఎన్నో ఒక నాడు దీని నుంచి బయటపడాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బయట, మీకు తెలుసు, ఇంకా 2 సంవత్సరాలు అధికారంలో ఉండేది ఉన్నది. 2 సంవత్సరాల కాలం పాటు ఎందుకు పోగొట్టుకోవాలి, అదేదో పని చేసుకుందాం, ప్రజలకు దగ్గర ఉందామని చెప్పి అనుకొని బయటపడతా తప్ప రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి అందులో ఉన్న నాయకులంతా నిర్ణయించుకున్నమాట వాస్తవం. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారనేది కాలం నిర్ణయిస్తారు. రెండవది, మీరు రెండో ప్రశ్న ఏది వేసిందో ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి పోతారని వేసిండు. నేను పార్టీలు మారటం కాదు, నీకు ఐడియా ఉండాలి. నేను ఇప్పుడు కూడా నాందని పార్టీ మారలే. నేను టీఆర్ఎస్కి రాజీనామా చేయలే, నన్ను తొలగించిన వాళ్ళు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే, నన్ను రిజైన్ చేయించిన వాళ్ళు, ఫోర్స్ చేసిండు. నేను ఇజ్జత్ గల్ల బిడ్డగా రిజైన్ చేసిన. అంటే పూటకో మాట, రోజుకొక ఆలోచన ఉన్నవని కాదు, స్థిరమైన ఆలోచన ఉన్నవని, అన్ని రకాల ఆలోచించుకున్న తర్వాతనే నేను భారతీయ జనతా పార్టీలో ఎంటర్ అయినా. నేను విద్యార్థి ఉద్యమాల్లో లెఫ్ట్ భావాలు కలిగి ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి కాబట్టి, స్టాటిక్గా ఉండవు కాబట్టి, ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులలో ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగుతోంది కాబట్టి కుటుంబ పాలనను అంతం పట్టించి ఒక సామాన్య మధ్యతరగతి బిడ్డ, ఒక ఓబీసీ కులాల పుట్టిన బిడ్డ దేశ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇవాళ వారి నాయకత్వంలో నేను ఇక్కడ కొనసాగాలని, నేను ఆ పార్టీలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు. 2 ఇవన్నీ ఎవరు చేస్తారంటే కేసీఆర్ గారికి ఇవన్నీ రాతలు రాయించుడు, ఇవన్నీ సృష్టించడం అలవాటు కాబట్టి వారు చేసే పని. ఇవాళ కనిమేళ కూడా రాదు అంటే వారు మిత్రభేదం ఎట్లా పెట్టానో వెన్నతో పెట్టిన విద్య. ఆయన ప్రజా హృదయాలను గెలుచుకొని గొప్ప కాడు, ఇతర పార్టీలలో చిచ్చు పెట్టి, ఇతర పార్టీలలో ఇట్లాంటి పుట్టించి తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు వేసి ఆయన చెలమనేటువంటి తప్ప ఆయన న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తను గొప్ప పని చేసి ప్రజల ప్రేమను పొంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళు అవన్నీ ఆ పని చేస్తారు. ఇవన్నీ కేసీఆర్ చేస్తున్న పనులు తప్ప ఇవి వట్టి కథనాలు కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.